మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం అందరం లింక్డ్ఇన్ లో జాబ్స్ అప్లై చేస్తాం కదా, జాబ్ లిస్టింగ్స్ వస్తాయి, ఇక్కడ మనం అప్లై చేస్తాం, కానీ డైరెక్ట్ గా మీకు హెచ్ఆర్సే రీచ్ అవుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రొఫైల్లో నా డిఎంలో మొత్తం ఆపర్చునిటీస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే మీ దగ్గర కూడా ప్రొఫైల్ ఉంది, నా దగ్గర కూడా ప్రొఫైల్ ఉంది, కానీ నా ప్రొఫైల్ మంచిగా ఆప్టిమైజ్ అయ్యి ఉంది. దానివల్లనే నాకు హెచ్ఆర్స్ రీచ్ అవుతున్నారు. సో నా స్ట్రాటజీ ఏంటి అది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నా ప్రొఫైల్ హెడ్ లైన్ చూసుకున్నట్లయితే నేను ఒక జాబ్ టైటిల్ మాత్రమే మెన్షన్ చేయలేదు, నా కంపెనీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, అండ్ దెన్ ఇక్కడ నా స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి, నాకు ఏ స్కిల్స్ వచ్చా అంటే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్కిల్స్ కి చాలా రిక్వైర్మెంట్ ఉంది, డిమాండ్ ఉంది మార్కెట్ లో. దానికోసం నేను స్ట్రాటజికల్లీ ఈ కీవర్డ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ నేను అబౌట్ సెక్షన్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, నా ప్రొఫైల్, నా స్కిల్స్, నా ప్రాజెక్ట్స్, దేని మీద వర్క్ చేశాను, నాకేమేమి వచ్చు, అదంతా ఒక మంచి ఫార్మాట్ లో నా అబౌట్ సెక్షన్ లో నేను పెట్టడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ ఫీచర్డ్ సెక్షన్, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ప్రొఫైల్ విజిట్ చేయగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంచిగా మనకి రెజ్యూమే కనపడాలి. సో దానికోసం నేను ఫీచర్డ్ లో ఇక్కడ అప్లోడ్ చేశాను. యాడ్ ఏ డాక్యుమెంట్ అని క్లిక్ చేసి మన రెజ్యూమే అప్లోడ్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఫీచర్ సెక్షన్ లో డైరెక్ట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్. మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రెసెంట్ వర్కింగ్ ప్రాజెక్ట్ ఏమైతే ఉందో ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్ గా డిస్క్రిప్షన్ పెట్టండి. ఒక 6 to 7 పాయింట్స్ ఇస్ మాక్సిమం. అండ్ దెన్ లాస్ట్ లో మీరు చూసుకున్నట్లయితే ఈ లైన్ టెక్ స్టాక్, ఇందులో ఏమేం స్కిల్స్ యూస్ చేస్తున్నారు ఈ కరెంట్ ప్రాజెక్ట్ లో అనేది మీరు మెన్షన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే 10th క్లాస్ ని మెన్షన్ చేస్తారు. 10th క్లాస్ కూడా మెన్షన్ చేయొద్దు, జస్ట్ మీరు బీటెకో లేకపోతే ఎంటెకో దాని గురించి మెన్షన్ చేయండి ఎడ్యుకేషన్ లో. అండ్ దెన్ ఇక్కడ మీరు లైసెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్, ఏమైనా సర్టిఫికేషన్స్ చేసుకుంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ లో ఏమైనా పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసుకొని ఉంటే దాని గురించి ఇక్కడ పెట్టచ్చు మీరు. అండ్ దెన్ స్కిల్స్ లో ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఎనీ స్కిల్. మీరు ఎవ్రీ స్కిల్ ని మెన్షన్ చేయండి, మీకు ఏమేమి వచ్చో అవన్నీ మెన్షన్ చేయండి. సో ఇట్లా మీరు ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇలా బిల్డ్ చేసుకుంటే మీ ప్రొఫైల్ కి బాగా రీచ్ వస్తుంది అండ్ హెచ్ఆర్స్ మీకు డైరెక్ట్ గా కాల్ చేస్తారు. సో అట్లా యూ హ్యావ్ టు ఆప్టిమైజ్ your profile.